మాట నేనే వినవా? వండర్లాండ్ కాదు, ఇంకోసారి పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? మళ్ళీ వద్దాం ఇంకెప్పుడన్నా. మీకు మాత్రం ఓన్లీ వన్స్. హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ టు స్వీడన్ లో స్వీట్ కపుల్. ఏంటి అక్షయ్, రెడీయా? ఫుల్గా హ్యావింగ్ బ్రేక్ఫాస్ట్. యమ్మీ యమ్మీ. సూపర్ ఉంది. రోజు కొంచెం చిన్న హైక్ ఉంది. ఓకే. 30 minutes హైక్. సో ఏంటి వర్షంలో హైకా? స్నోవా వర్షమా? స్నో వర్షం రెండు ఉన్నట్టున్నాయి. బట్ లెట్స్ సీ. ఈరోజు ఒక క్యాసిల్ ఉంది దగ్గరలో. దగ్గరలో? అంత దగ్గరలో అంటే ఒక 2 hours జర్నీ చేస్తే వస్తుంది. ఓకే. ఈ క్యాసిల్ స్పెషాలిటీ ఏంటంటే డిస్నీ క్యాసిల్ ఉంటుంది చూసావా, దీని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుని కట్టారు. ఆర్ దీని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుని వాల్ట్ డిస్నీ దాంట్లో పెట్టారు. క్యాసిల్కి వెళ్ళడానికి ఒక వే ఉంటది. అది సాధారణంగా స్నో పడినప్పుడు క్లోజ్ చేసేస్తారు. ఓకే. మరి ఈ రోజు మనకి వాన సహకరించట్లేదు. ఫుల్ మబ్బులుగా ఉన్నాయి నీలాగే. వచ్చేసాం మొత్తానికి రైల్వే స్టేషన్ కి. రైల్వే స్టేషన్ కాదు, మెట్రో స్టేషన్. సారీ. అందుకే చదువుకోండి ఫస్ట్, చదువుకోమని చెప్పి. హాయ్ అక్షయ్, ఏ ట్రైన్ ఎక్కాము, ఏంటి కథ, కొంచెం మమ్మల్ని గైడ్ చేయి. క్యాసిల్కి వెళ్ళడానికి ఇది ముంచెన్ హాఫ్ బాఫ్ అయితే వచ్చేసాం ఫస్ట్. ఓకే. ముంచెన్ హాఫ్ బాఫ్ నుంచి యా BRB 68 అని ఒక ట్రైన్ ఉంటుంది ఫ్యూజన్ కి. RB 68. RB 68 మనం రీజనల్ ట్రైన్ తీసుకుంటున్నాం, ఎందుకంటే మనకి 59 euro టికెట్లో అయితే ఇది కవర్ అవుతుంది. ఈ ట్రైన్ తీసుకుంటే అరౌండ్ 12 stops తర్వాత ఫ్యూజన్ రీచ్ అయిపోతుంది. అరౌండ్ 2 hours జర్నీ పడుతుంది. జాగ్రత్తగా మంచి న్యూస్ చూసుకుంటా చిల్లు కొడతా వెళ్ళిపోవడమే. క్యాసిల్కి ఒక బస్సు ఉంటుంది, బస్ తీసుకొని ఫస్ట్ అంటే ఫ్యూజన్ కూడా మనం తిరగచ్చు, బట్ ఫస్ట్ క్యాసిల్కి వెళ్ళిపోతాం. ఎందుకంటే అక్కడ స్నో పడుతుందని చూసా, అప్పుడు వెనక్కి వచ్చి ఫ్యూజన్ ఓల్డ్ టౌన్ కుదిరితే చూద్దాం. That's the plan. బట్ ప్రెజెంట్ కి అయితే బ్యూటిఫుల్ వ్యూస్ చూసేయండి. ఇలా ఉంది. వెళ్ళడం అవసరం అంటావా? తిరిగి వెళ్ళిపోదామా? ఇదే ట్రైన్ లో కూర్చుంటే వెళ్ళిపోవచ్చు వెనక్కి. సమస్య లేదు, ఒక్కసారి డిసైడ్ అయితే నా మాట నేనే వినవా? చేయడమే తప్పదు. అడ్వెంచర్స్. ఇప్పుడు చూడు, మళ్ళీ వెదర్ చాలా బాగా అయిపోయింది. ఏం బాగా అయిపోయింది? ఇది టౌన్ నుంచి జస్ట్ అది దాటే లోపు మొత్తం స్నో పడిపోతుంది. వ్యూస్ అయితే బాగున్నాయి. ఓ పని చేద్దాం, ఇలాగే ట్రైన్ లో కూర్చొని బయటకు అడుగు పెట్టకుండా వ్యూస్ కావాల్సినవి అన్ని చూసేసి ఇదే ట్రైన్ లో రిటర్న్ వెళ్ళిపోతాం. నువ్వు వెళ్ళిపో, నేను ఎక్కడ ఉండి హైక్ చేసుకుని క్యాసిల్ చూసుకుని వస్తాను. చాలా క్యూ ఉంది, చాలా రష్ గా ఉంది. క్యాసిల్కే కదా అందరూ. క్యాసిల్కే వెళ్ళిపోతానమ్మా. వర్షం పడుతుంది ఆల్రెడీ. వెళ్ళిపోతాను. చూస్తున్నారా, ముందు వరకు క్లౌడీగా ఉంది కదా, అమ్మయ్య క్లౌడీయేగా పర్లేదు అనుకునే లోపు ఫుల్ స్నో పడిపోయింది. 28 బస్ ఎక్కాము అండ్ ఇక్కడ నుంచి జర్నీ అరౌండ్ 15 minutes అంతే. క్యాసిల్ లో కూడా స్పెట్స్ పెట్టుకున్నాడు, చూసారా ఎంత విచిత్రం. బట్ క్యాసిల్ వెదర్ బాగాలేదు కానీ జనాలు మాత్రం భయంకరం. అంటే మనలాగే, మనం ఎలా వచ్చాం అలాగే అలా కూడా పోతాం. ఇంకోసారి ఇక్కడి నుంచి ఇది క్యాసిల్, మనం వెళ్ళే క్యాసిల్. ఓకే. చాంద్, వింటర్ వండర్లాండ్కి వెళ్తున్నావా? వండర్లాండ్ కాదు, బస్ దిగేశాక ఇక్కడి నుంచి క్యాసిల్కి ఎలా వెళ్ళాలో ఏంటో అని అన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే తెలుసుకున్నాము. ఈ వెదర్లో నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు, బట్ ఇక్కడ దిగాక ఇంతమందిని చూసి నాకు ఇంకా చూడాలన్న ఉత్సాహం పెరిగింది.
పైకి వెళ్ళడానికి ఇలా హార్స్ రైడ్స్ కూడా ఉన్నాయి. మేము తీసుకుందాం అనుకున్నాము కానీ చాలా క్యూఏ ఉంది. అండ్ ప్రైస్ డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. ఈ వెదర్లో కూడా జనాలు ఎక్కడ తగ్గకుండా దూసుకెళ్ళిపోతున్నారు, చూస్తున్నారా? ఎంటరింగ్ ద బ్రిడ్జ్ ఇస్ నాట్ పాసిబుల్ అంట. షేట్, మంచి వ్యూ మిస్ అయిపోయాం. బట్ ఒక వ్యూ ఉంటుంది, అది పెట్టేసి చలో చలండి. సో ఆ బ్రిడ్జ్ వ్యూ అయితే మిస్ అయ్యాం. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? మళ్ళీ వద్దాం ఇంకెప్పుడన్నా. లెట్స్ గో. కొంతమంది ప్రిపేర్ అయ్యి రాలేదు, అట్టముక్కలు పెట్టుకొని మరీ వెళ్తున్నారు. సో హైక్ అయితే స్టార్ట్ చేసేసాము. హైక్ అంటే పెద్ద హైక్ ఏం లేదు, జస్ట్ అలా రోడ్ పాతే, కొంచెం లైట్గా అప్ హిల్ ఉందంతే. ఈజీగానే ఉంది, అరౌండ్ 25 to 30 minutesలో పైకి వెళ్ళిపోవచ్చు. మధ్యలో ఇలా కెఫిటేరియా అండ్ రెస్టింగ్ ప్లేసెస్ కూడా ఉన్నాయి. సో అలా ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని మళ్ళీ అప్ హిల్ వాక్ అయితే కంటిన్యూ చేసేసాం. దట్టమైన అడవి, పెను తుఫాను, మంచు పడిపోతుంది. ఎంతో కష్టపడి మీ సాహస వీరుడు అక్షయ్ మెరియన్ బ్రూకర్ క్లోజ్ అయిపోయినా ఏదో ఒక రకంగా క్యాసిల్ వ్యూని తీసుకొస్తా. అట్లుంటది మనతోని ముచ్చట. పైకి వచ్చేసాక ఫస్ట్ అయితే ఇలా మంచి సీనరీ ఉంది. బ్రిడ్జ్ ఓపెన్ అయ్యి ఉంటే ఇలా చూసేవాళ్ళం. ఇట్స్ ఓకే, ఇట్స్ ఫైన్. ఎలా ఉంది? సో క్యాజిల్కి అయితే వచ్చాం కానీ ఇంకా పైకి వెళ్ళే వ్యూ ఉంది. పైన క్యాజిల్ పైన ఆ ఫాగ్, క్లౌడ్స్ చాలా బాగుంది వ్యూ. వర్త్ ద ట్రెక్. వెదర్ కూడా గట్టి కోరేసుకునేసరికి సహకరించేసింది. స్నో పడడం ప్రస్తుతానికి అయితే ఆగింది. చూసారా, నేను లేకుండా వీడియోలు తీసేసుకుంటున్నాడు సింగిల్ గా కావాలని. ఈ వెదర్లో తినకుండా ఉండడం చాలా కష్టం. సో అలా స్నాక్స్కి క్రోసెంట్స్ తిన్నాము. లొకేషన్ చుట్టూ మంచి మంచి కొండలు, మంచి వాటర్ ఫాల్ కూడా కనిపించాయి మాకు. ఇక్కడ నుంచి అయితే క్యాజిల్ వ్యూ అద్రిపోయింది. ఆ పైకి కూడా వెళ్దాం, కాకపోతే ఆ పైకి వెళ్ళాక క్యాజిల్ మొత్తం ఒకేసారి కనిపించదు కదా, ఎందుకంటే బాగా దగ్గరకు అయిపోతాం కాబట్టి. సో ఇలా పైకి వచ్చేసాక పైనుంచి ఇలా స్నోమెన్ చేసిన తర్వాత కాసేపు అలా ఫోటోలు వీడియోలు తీసుకొని కంటిన్యూ అయిపోయాము. లోపలికైతే వెళ్ళలేదు, మాకు పెద్ద ఇంట్రెస్ట్ లేకుండే. పైకి వెళ్ళేటప్పుడేమో అనుకుంటా, ఇప్పుడేమో హ్యాపీగా జాలీగా అని వెళ్ళిపోవచ్చాం కిందకి. అయినా స్నో పడిపోతుంది మళ్ళీ. పైన మాత్రం సహకరించింది, ఏ మాటగా ఆ మాట కానీ. క్యాసిల్ వ్యూ మాత్రం స్నోలో బాగుంది. సమ్మర్ లో చూస్తే ఇంకా బాగుంటదేమో. సమ్మర్ లో చాలా బాగుంటది. నెక్స్ట్ మేరీ బ్రూకర్ బ్రిడ్జ్ ఓపెన్ అయితే అది ఇంకా బాగుంటది. అది ఇంకో క్యాజిల్ అనుకుంటా. ఇది ఇంకో క్యాసిల్, బట్ అది జుజుబీ క్యాజిల్. మనం ఎక్కడికి వెళ్ళొచ్చాం? యాప్లో బస్ టైమింగ్స్ చూసుకొని బస్ స్టాప్కి అయితే వచ్చేసాము. బట్ బస్ ఏమో 10 minutes ముందే వెళ్ళిపోయింది. స్టాప్ ఆపోజిట్ లో ఉన్న ఒక చైనీస్ షాప్ కి వెళ్ళాము. నీ ఫేవరెట్ ఇక్కడ ఉంది. రేబాను, ప్రాడా, గుచ్చి అంట. మనకంతా లోకల్ కావాలి. ఇది కొంచెం దగ్గరగా ఉంది నాకు దాని దగ్గర కదా. కానీ నీది బ్లాక్, అదేమో గ్రీన్. కాస్ట్ ఎంతో తెలుసా? 155 euros. 155 euros. ఓకే, 1550, అరౌండ్ 1600 HCK వేసుకో. ఇది 50 HCK. 50 SCK అంటే 400. 1000 euros అంట. 1000 euros పెట్టి పెన్నా? 1000 euros అంటే 10,000 SCK. ఏది సెకండ్ వన్నా? సెకండ్ అంటే 10,000 SCK అంటే 80,000. నువ్వు అదేం చూసావు? ఇక్కడ 2000 ఉంది చూడు, ఇగో ఫస్ట్ ఇది. నీ బాబు 2000. ఆల్రెడీ బస్ మిస్ అయ్యాం కాబట్టి ఈసారి 20 minutes ముందుగానే స్టాప్కి వచ్చి వెయిట్ చేసి మిస్ అవ్వకుండా ఎక్కేసాము. ఏంటి నెక్స్ట్? ఓల్డ్ టౌన్ ని ఎక్స్ప్లోర్ చేద్దాం.
అయితే సిటీ సెంటర్లో దిగేశాక మేము వాక్ చేసుకుంటూ ఫ్యూస్ అండ్ ఓల్డ్ టౌన్కి వచ్చేసాము. చాలా చిన్న టౌన్ ఇది, సో క్యూట్గా ఉంది అండ్ మౌంటైన్స్ మధ్యలో ఉండడం వల్ల ఇంకా బాగుంది ఈ టౌన్. ఇక్కడ ఏం చేయాలి అని ప్లాన్ ముందే చేయలేదు, సో అప్పటికప్పుడు గూగుల్ చేసి బీచెస్ ఆర్ లేక్స్ కవర్ చేద్దామని చూస్తుంటే లుక్ ఎట్ ద వాటర్ కలర్ ప్యూరిటీ. మౌంటైన్ వాటర్స్ అనుకుంటా, ఎంత ప్యూర్ గా. ఓ మై గాడ్, అసలు ఏంటది సీ గ్రీనా? సీ గ్రీన్ కలర్ లో ఉన్నాయి, ప్యూర్ గా ఉన్నాయి. అసలు మన ఇద్దరం మాట్లాడుకుంటూ ఉందాం, ఒక్క 1 సెకండ్ సైలెంట్గా ఉండు. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్. వర్త్ ద వ్యూ కదా. ఎస్. ఎక్కడికి వెళ్ళినా ఈ కలర్ఫుల్ బిల్డింగ్స్ అయితే కామన్ ఈ యూరోపియన్ కంట్రీస్ లో ఎస్పెషల్లీ. ఫైనల్ గా మనం వెళ్ళిపోయే టైంకి సూర్యుడు మబ్బుల్లోంచి తొక్కుకుని వచ్చేస్తున్నాడు. ఇట్స్ గుడ్. రిటర్న్ లో సూర్యుడి వెలుగును చూస్తూ ఆస్వాదిస్తూ మెల్లగా. టైం ఎంత అయింది? 5:15. సన్సెట్ అవ్వాల్సిన టైంలో సన్లైట్ రావడం ఏంటో ఏమో. అయితే చాలా మెమొరబుల్ అండ్ చాలా నచ్చేసింది. ఒకవేళ మీరు మ్యూనిక్ వెళ్తే అక్కడి నుంచి జస్ట్ 2 hours మాత్రమే ఈ లొకేషన్కి. సో ఈ వీడియో ఫాలో అయ్యి తప్పకుండా వెళ్ళండి, మిస్ అవ్వకుండా. ఈ రోజుతో మన న్యూ శ్వాసన్ క్యాసిల్ లాగ్ అలా సమాప్తం. ఎంత పెను తుఫాన్ వచ్చినా మీ సాహస వీరుడు సాగర కన్య జాగ్రత్తగా ఫినిష్ చేశారు. ఈ దెబ్బతో సైనింగ్ ఆఫ్. స్వీడన్ లో స్వీట్ కప్. బై బై, సీ యూ సూన్.